వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అన్ని వర్గాల ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలంతా నాటి ఉద్యమ స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. వాడవాడలా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఉద్యమ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? నియామకాలు, ఆర్థిక స్థితి, పాలనలో అసమతుల్యతలు తొలగిపోయాయా? సబ్బండ వర్గాలు సల్లంగున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మొదటి నుంచి పోరుగడ్డే. కాకతీయుల నాటి నుంచి బయట శక్తులతో పోరాడుతూనే ఉంది. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర నిజాం కాలం నుంచి నెత్తురుతో తడిసిపోయింది. ఆ కాలంలో తెలుగు భాష, తెలంగాణ యాస, సంస్కృతి అణిచివేయబడ్డాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం కింద ఉన్న తెలంగాణ ప్రాంతానికి వెంటనే విముక్తి లభించలేదు. అప్పుడు మొదలైంది రజాకర్ల దౌర్జన్యం. మా కొద్దీ నిజాం రాజ్యం అని గర్జించారు తెలంగాణ సాయుధ రైతాంగ యోధులు. మరోవైపు కొమరం భీం జంగిల్ జమీన్ అంటూ చేసిన నినాదం ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచింది. రజాకర్ల దురాగతాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రాణాలకు తెగించి పోరాడారు. తర్వాత 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్యతో నిజాం పరిపాలన అంతమై తెలంగాణ భాషా యూనియన్లో విలీనమయ్యింది. అప్పటికే తెలంగాణ అంటే ప్రత్యేక అస్తిత్వం, ఒక సొంత సంస్కృతి కలిగి ఉంది. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపడంతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు. ఆ సమయంలో ఎన్నో హామీలిచ్చినా అమలు మాత్రం జరగలేదని, వనరులు, ఉద్యోగాలు, నిధులు అన్ని ఆంధ్ర పాలకులు దోచుకుపోతున్నారని అసంతృప్తి రగిలింది. మన యాస, మన భాష, సంస్కృతికి విలువ లేకుండా పోయిందని, తెలంగాణ పండుగలు, ఆచారాలకు ఆదరణ కరువైందని, ముఖ్యంగా 1983 నుంచి తెలంగాణ దగా పడిందని మేధావులు సైతం నోరు విప్పారు. ఆ వివక్ష అణిచివేతతోనే తెలంగాణ బిడ్డల గుండెల్లో మళ్లీ ఆవేదన రాజుకుంది. మన బతుకులు ఎందుకిట్లయినాయి అని కుమిలిపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతి క్షణం ఒక ఉద్యమంగానే బ్రతికారు. నిజాం దౌర్జన్యాన్ని ఎదుర్కొంటూ, రజాకర్లను అడ్డుకుంటూ కొమరం భీం లాంటి ఆదివాసీ వీరులు, చాకలి ఐలమ్మ వంటి మహిళా యోధులు చేసిన ఆత్మత్యాగాలే ప్రత్యేక రాష్ట్రానికి పునాది. ఆ ఆవేదనే 1969లో ఒక మహా ఉద్యమంగా మార్చింది. జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. విద్యార్థులు ముందుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం ఉద్యమానికి ఊపిరిపోసింది. మన ఉద్యోగాలు, నిధులు, నీళ్లు మనకే కావాలని డిమాండ్ చేశారు. కానీ ఆ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఎందరో యువకులు, వందలాది మంది అమాయక విద్యార్థులు బలయ్యారు. వారి రక్తం తెలంగాణ నేలను తడిపి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు బలంగా నిలిచింది. ఆ త్యాగాలు చరిత్రలో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ గాయాలు మానకుండా మనసుల్లో నిప్పును రగిలించాయి. అప్పటి నుంచి తెలంగాణ వాదం వివిధ రూపాల్లో కొనసాగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణకు చెందిన నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అంతర్గతంగా, బహిరంగంగా వినిపిస్తూ వచ్చారు. జై తెలంగాణ అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిధ్వనించడంతో 1969లో తొలిసారి ఉద్యమం విరుచుకుపడింది. అది తాత్కాలిక ఆవేశం కాదు, తరతరాల తపన.
నాటి యువకుల త్యాగాలే నేడు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచాయి. మేము తెలంగాణ వాళ్ళమని గర్వంగా చెప్పుకునేలా చేస్తున్నాయి. మళ్లీ 2000 దశకంలో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఊపందుకుంది. పల్లె నుంచి పట్టణం వరకు, విద్యార్థి నుంచి ఉద్యోగి వరకు, రైతు నుంచి రచయిత దాకా ప్రతి ఒక్కరూ గళమెత్తి జై తెలంగాణ అని నినదించారు. తెలంగాణ ఆకాంక్ష రగులుతూనే ఉంది. క్రమక్రమంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ వాదన్ని బలంగా వినిపించాయి. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు వ్యక్తం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చులు, సకల జనుల సమ్మెలు వంటివి నిర్వహించారు. విద్యార్థులు మళ్లీ ఉద్యమంలోకి దూకగా ఆత్మ బలిదానాలు జరిగాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రొఫెసర్ జయశంకర్ చూపిన దారిలో తెలంగాణ రాష్ట్రం సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను భుజానికెత్తుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన అరుదైన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2009 అక్టోబర్లో పోలీసు ఉద్యోగాలకు హైదరాబాదులో లోకల్ రిజర్వేషన్లు ఎత్తివేసి ఫ్రీ జోన్లుగా ప్రకటించడంతో ఉద్యమం పతాక స్థాయికి చేరింది. హైదరాబాదును ఫ్రీ జోన్గా మార్చితే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో తెలంగాణ యువత రిజర్వేషన్లు కోల్పోతారని, అది 610 జీవోకు విరుద్ధమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అలా తుది దశ ఉద్యమం సునామీ సృష్టించింది. ఆ తర్వాత 2009 డిసెంబర్లో ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసి మరలా వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, కేసీఆర్ శవయాత్రో తెలంగాణ జైయాత్రో అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తలపెట్టారు. సిద్దిపేటలోని రంగదాంపల్లిలో ఆమరణ నిరాహార దీక్ష స్థలికి కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ను అల్గునూర్ చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. పోలీసులు తనను అరెస్టు చేసిన క్షణం నుంచే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నానని ప్రకటించి అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించిన ఆయన నిరాహార దీక్షను వీడలేదు. ఖమ్మంలో సమైక్యవాదం ఎక్కువగా ఉంటుందని, తెలంగాణ ఉద్యమంగా అంతగా ఉండదని భావించిన ప్రభుత్వం ఆయనను ఖమ్మం తీసుకెళ్లారు. తద్వారా ఉద్రిక్తతలను తగ్గించవచ్చని భావించింది. కానీ ప్రభుత్వం ఆలోచన తప్పయింది. ఉద్యమ సారథిని అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకొస్తున్నారన్న విషయం తెలియగానే తెలంగాణ శక్తులన్నీ ఏకమయ్యాయి. ఆయనకు అండదండగా నిలిచి తెలంగాణ కాంక్షను చాటి చెప్పాయి. రక్త తర్పణాలు, అక్రమ నిర్బంధాలు, అలుపెరగని పోరాటాల ఫలితంగా 60 ఏళ్ల అనంతరం 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వప్న సాకారమయ్యింది. తెలంగాణ 2014 జూన్ 2న పోరాటాల పురిటిగడ్డ పులకరించిపోయింది. దేశ రాజధాని సాక్షిగా దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తల్లి తెలంగాణను తలుచుకొని సబ్బండ వర్గాలు ఆనంద బాష్పాలు రాల్చాయి. ఆ రోజున ప్రజల గుండె ధైర్యంతో నిండిపోయింది. ప్రజల కన్నీళ్లలో ఆశ వెదజల్లింది. అది కేవలం కొత్త రాష్ట్రం ఏర్పడిన వేళ కాదు, తెలంగాణ ఆత్మ గౌరవానికి పునాది రాయి. వేలాది మంది యువకుల ప్రాణ త్యాగానికి, లక్షలాది మంది తల్లుల కన్నీళ్లకు, పల్లెల నుండి వచ్చిన నినాదాలకు న్యాయం జరిగిన క్షణమది. తెలంగాణ ఓ వైభవంగా నిలిచింది. ఉద్యమాల ఆత్మను సజీవంగా ఉంచుతూ అభివృద్ధి ప్రగతి బాట పట్టింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితంగా 2014 జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించింది. నిజాం పాలన నుంచి విముక్తి కోసం ఎందరో పోరాడారు. 1969 ఉద్యమం, మలిదశ ఉద్యమం తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కలను నిజం చేసింది. ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తోంది. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సుదీర్ఘ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంలోకి కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేయడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించింది. అనేక చర్చలు, కమిటీలు, నివేదికలు, వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణంలోనికి తీసుకున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు గట్టి సంకల్పాన్ని ప్రదర్శించింది. పార్లమెంటులో బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులను లోక్సభ, రాజ్యసభలలో ఆమోదింపజేయడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆకాంక్షలను గుర్తించి తీసుకున్న చారిత్రాత్మక అడుగు. పేరుకు ఆనాడు అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాయి. అప్పుడున్న ప్రజారాజ్యం, సిపిఐఎం, ఎంఐఎం మినహా అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు సపోర్ట్ చేస్తూ లెటర్స్ ఇచ్చాయి. తీరా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడగానే తెలుగుదేశం, వైసీపీలు మాత్రం తెలంగాణను ఇవ్వడం వ్యతిరేకించాయి. దీని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి నెపమంతా కాంగ్రెస్ పైనే వేశారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ చావు దెబ్బతిన్నది. ఇప్పటికీ కోలుకోలేదు. మరోవైపు తెలంగాణ ఇచ్చి తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవకపోయింది. బలమైన నాయకత్వం లేకపోవడంతో 2 ఎన్నికల్లో చతికిలబడింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి ఊపందుకుంది. హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి పథకాలు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ప్రజలకు దగ్గరగా ఉండేలా 33 జిల్లాలుగా విభజించడంతో పరిపాలన వికేంద్రీకృతమైంది. రైతులకు రైతు బంధు, బీమా పథకాల ద్వారా భరోసా కలిగింది. విద్యలో గురుకులాలు, ఆరోగ్య రంగంలో బస్తీ దవాఖానాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాల ద్వారా సామాజిక సమానతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అనేక పోరాటాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమించింది. రాష్ట్రం విడిచిపోతే అంధకారంలో మునిగిపోవడం ఖాయమన్న అనుమానాలను పటాపంచలు చేసింది. పాలన చేత కాదన్న అవహేళనకు అభివృద్ధితో చెంపపెట్టులాంటి సమాధానమిచ్చింది. బీఆర్ఎస్ 2 పర్యాయాల పాలనలో తెలంగాణ అద్వితీయ ప్రగతిని సాధించింది. దేశానికే తలమానికగా నిలిచింది. అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, పక్షపాత వైఖరి ఒక్కొక్కటి బయటపడడంతో తెలంగాణ ఏర్పడిన ఉద్దేశం కొంతమేరకు నీరు కార్చిందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీసింది. మేడిగడ్డ పగులు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టతనే కాదు, నూతన తెలంగాణ ప్రతిష్టతను కూడా బీటలు వారినట్లు అయ్యింది. ఇంకా అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన ఉద్దేశం పక్కదారి పట్టినట్లు విమర్శలు వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని ప్రకటించింది. ప్రజాపాలన ద్వారా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తుంది.
అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలందరికీ పంచడం, అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. త్యాగాల పునాదులపై వెలిసిన ఈ తెలంగాణను సుసంపన్నంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజస్కంధాలపై మోస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు కూడా ఒకసారి అవకాశం ఇవ్వడమనే నినాదంతో 2023 ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు విజయం సాధించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన తెలంగాణ యువతకు ఇంకా నిరాశే మిగిలింది. సాంకేతికత కారణంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తక్కువయ్యాయి. అయితే హైదరాబాద్ విశ్వనగరంగా మారడంతో ప్రైవేట్ రంగంలో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. మొత్తంగా స్వయం పాలన మినహా ఉమ్మడిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మార్పు అనేది ఏమీ కనపడలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు ఆగుతాయని భావించారు. కానీ అది జరగలేదు. ఆంధ్ర ప్రాంతంలో పరిశ్రమలు లేక ఇంకా ఉద్యోగ ఉపాధి కోసం ఏటా లక్షల్లో నిరుద్యోగులు, వృత్తి పనుల వారు హైదరాబాద్ వస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు ఆంధ్ర ప్రాంతం వారి చేతుల్లోనే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ అనేది ఒక భావోద్వేదంగానే ఇప్పటికీ ఉంది. కానీ సామాన్య జనానికి పెద్దగా ఉపయోగపడినట్లు కనపడడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆనాడు కొమరంభీం, చాకలి ఐలమ్మ వంటి యోధుల నుంచి మొదలై వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల వరకు సాగిన ఉద్యమ ప్రస్థానాన్ని, త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. 2014 జూన్ 2వ తేదీన తలుచుకుంటేనే ప్రజల గుండె ఉప్పొంగుతోంది. ఇది ఒక దినోత్సవం కాదు. వందల మంది వీరుల నెత్తుటితో, వేల మంది త్యాగాలతో, లక్షల మంది పోరాటాలతో పుట్టిన పండుగ. ఇది కథ కాదు, తరతరాల ఆవేదన, ఆత్మగౌరవ పోరాట గాథ. తెలంగాణ ఇప్పుడు ఐటీ, స్టార్టప్, ఫార్మా, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో ముందుకెళ్తోంది. తెలంగాణ వాసి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈరోజు గర్వంగా తలెత్తి నేను తెలంగాణ వాడిని అనగలుగుతున్నాడు. అది నిన్నటి విజయగాథ మాత్రమే కాదు, రేపటి ఆశయాల పునాదిగా కూడా నిలుస్తోంది. తెలంగాణను త్యాగాల తులసి తోటగా భావించేలా చేస్తోంది. ముందు ముందు తెలంగాణ ఇంకా విజయాలు సాధించాలని మనము కోరుకుందాం. ఇది వాటి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.